తెలంగాణలో పలు జిల్లాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం మధ్యాహ్నం నుంచి ఉరుములతో, మెరుపులతో కూడిన భారీ వర్షం ఎడతెరిపి ఇవ్వకుండా దంచి కొడుతోంది. దీంతో రోడ్లపైకి నీరు ఏరులై పారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో అయితే ఆగకుండా దాదాపుగా మధ్యాహ్నం 2:30 నుంచి ఈ వీడియో చేసే సమయం అంటే దాదాపుగా 8 గంటల వరకు వర్షం ఎక్కడా కూడా తగ్గకుండా కనీసం ఒక ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వకుండా దంచి కొడుతూనే ఉంది. ఇక సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్‌లో కూడా కుంభవృష్టి కురిసింది. హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా రోడ్లు నీట మునిగాయి. అయితే పంజగుట్ట ఖైరతాబాద్ ప్రధాన రహదారి మధ్య రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. మెర్క్యూరీ హోటల్ వద్ద ఒక కారు పైన చెట్టు పడిపోయి చాలా దారుణంగా కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి 2 మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. అయితే భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో హ్యూమ్‌లో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ మనకి ప్రకటన చేసింది. అయితే ఇవాళ ఒక్కరోజే కాదు, నాన్ స్టాప్‌గా 4 రోజుల పాటు వర్షాలు కురుస్తూనే ఉంటాయట. అయితే ఇక ఫుల్‌గా హ్యూమ్‌లో నింబస్ కారణంగా ఉత్తర తెలంగాణకు వడగండ్లు, అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో, అలాగే ఇంకా తెలంగాణలో పలుచోట్ల, ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో చాలా చోట్ల పంట నాశనం కాగా, మరికొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే వెంటనే ప్రభుత్వం దీనికి సంబంధించిన ఎమర్జెన్సీ సేవలను ఇప్పటికే స్టార్ట్ చేసేసింది. మరి ఈ వర్షాలు తగ్గి పూర్తి స్థాయి రికవరీ అనేది ఎప్పుడొస్తుందో చూడాలి.